అంటే నీతి ముందు పొద్దాక పాపం చేస్తావా? మరి అంతే, సరదాగా చేయని, ఒళ్ళు కొవ్వెక్కి చేయని, ఎట్లా చేసినా ఏసై మనల్ని రక్షిస్తాడు. నువ్వు అది గుర్తుపెట్టుకో. అది అజ్ఞానం, అజ్ఞానం. మరి జ్ఞానం ఏందో నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటా. జ్ఞానం అంటే చేసిన తప్పులు సరి చేసుకొని దిద్దుకోవడం జ్ఞానం. అది నువ్వు భగవద్గీత కూడా అదే చెప్పింది కదా, చేసిన తప్పు సరిదిద్దుకో, పాపం పోదు కానీ శిక్ష ఉంటుంది. నువ్వు చేసిన తప్పు చేసి పశ్చాత్తాపడు, అయితే నీ శిక్ష మాత్రం కంపల్సరీగా ఉంటుందని మా భగవద్గీత చెప్పింది. నీ భగవద్గీత ఉందే కానీ బైబిల్ చెప్పదట చేసిన తప్పు సరి చేసుకొని నరకం లేదు పరలోకం ఉందని. మరి నష్టపోయిన వాడికి ఏమిస్తుంది, వాడు రేసై ఏమిస్తాడు? నష్టపోయిన వాడు మారు మర్చిపోతే వాడికి ఎప్పుడైనా ఉండ శిక్ష అదే నరకమే. నరకమే బా. ఏ ఊరా? సర్లే కానీ వదిలేసేలే కానీ టాపిక్. నువ్వు ఎందుకు ఏం పని చేస్తావు? ఏం పని చేసేందుకండి నువ్వు మాట్లాడాలి. అదే నువ్వు అసలు ఒక చదువుకున్నోడితో మాట్లాడచ్చు, ఒక చదువు లేనోడితో మాట్లాడచ్చు, లేకపోతే ఒక అజ్ఞానితో మాట్లాడచ్చు. మూర్ఖుడితో మాట్లాడలేము మనం, తెలుసా ఈ సంగతి నీకు? అంటే మూర్ఖుడు అనే ఎందుకు కాదు, మూర్ఖుడు అనే పదం నీకు ఎందుకు వాడానంటే, నువ్వు మూర్ఖుడు అనే పదం నీకు ఎందుకు వాడాలంటే, అవతలవాడు చెప్పింది నువ్వు చెప్పిందే ఇంక ఫైనల్. అది కాదు. అవును, మరి న్యాయం, నేను అడిగిన ప్రశ్న న్యాయంగా ధర్మంగా అడిగాను, న్యాయంగా నా ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న నువ్వు సమాధానం అన్యాయంగా చెప్తున్నావు, న్యాయంగా సమాధానం చెప్పట్లేదు. మూర్ఖంగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుళ్ళు పోయి పక్కన ఏమి దేవుడయ్యా? ఎలా దేవుడయ్యా ఆయన? ఏం చేశాడని దేవుడు? ఏం చేశాడు చెప్పు దేవుడు అయ్యడానికి ఆయన? పాపులు రక్షిస్తా క్రీస్తు లోకానికి వచ్చి చెప్పింది బైబిల్ చెబుతుంది. ఆయన పాపులను రక్షిస్తాడు. మరి పుణ్యాత్ముల్ని? పుణ్యాత్ములు ఉన్నారయ్యా, వాళ్ళు హిందువులు, వాళ్ళు పాపం చేయరు. మన అంబేద్కర్ ఉన్నాడు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన వల్ల రిజర్వేషన్ పొంది ఎంతో మంది కోట్ల మంది లాభపడ్డారు, ఎంతో మంది బాగుపడ్డారు, ఎంతో మంది అణగారిన వర్గాలు పైకి వచ్చారు, మంచి మంచి గవర్నమెంట్ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారు. ఆయన చేసిన పాపం ఏమన్నా ఉన్నా లేదు, నాకు తెలిసి ఉన్నా పుణ్యమే ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఆయన స్వర్గాన్ని యేసు నమ్మలేదు, ఆయన అసలు నాకు క్రిస్టియానిటీ అసహ్యమన్నాడు. ఆయన ఇప్పుడు స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు? అంబేద్కర్ అంబేద్కర్ నరకానికే. యేసుని ఎరకపోతే ఆయన తెలుసా? యేసు తెలుసా? ఆయనకి పరిచయం ఉంది? ఆయనకి అంటే పేరు తెలియడం కదండి, ఎరగటం అంటే క్రీస్తు సొంత రక్షణ అంగీకరించడం అనేది. ఆయన అంగీకరించకపోతే మరి నరకమే. మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మంచి పనులు చేసినారు. కానీ మంచి పనులు అంటే ఇప్పుడు చేయొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు కూడా నరకానికే. నిత్యం అగ్ని ఆరదు, పురుగు సావదు, అంతేనా? ఏసు ఎరుగున్నారో లేదు నాకు తెలియదు. ఎరగల అసలు ఏసు ఎరగల వాళ్ళు. ఏసు నాకు ఏసు తెలిసినా సరే మేము బాప్టిజం తీసుకో, మాకు ఏసు అవసరం లేదన్నారు వాళ్ళంతా. అవసరం లేనారు వాళ్ళకి చేసేది లేదు, నరకమే. నేను అంటలే మాట, నువ్వే. మరి ఎక్కడికి వెళ్తారు నువ్వు చెప్పు? ఇప్పుడు అంబేద్కర్ అయితే నరకానికి వెళ్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేసావు, శభాష్ బాగుంది. మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మన దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఏసు తెలుసు, అయినా సరే మేము ఏసుని నమ్మం, మాకు హిందూ ధర్మమే గొప్పదని చెప్పి నమ్మారు. సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇకపోతే భగత్ సింగ్, వీళ్ళంతా కూడా దేశభక్తులందరూ కూడా మాకు హిందూ ధర్మమే ముఖ్యం, మా దేశం ముఖ్యం అన్నారు. ఏసు మాకు వద్దన్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళందరూ నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? నువ్వు చెప్పు. నీ పాపంలో పిలవచ్చి అన్నాడు కదా, ఇప్పుడు నీ బైబిల్ ప్రకారం చెప్పు నువ్వు. ఏ వ్యక్తి పాపం వచ్చి ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆ వ్యక్తి రక్షణ పడుతుందండి. నేను ఆయన పోతానని చెప్పను. అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే నరకమే, అందరూ నరకమే. అట్టయితే అంటే ఇప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు నరకమే, డౌట్ లేదు, 100% నరకమే. ఇదేం దేవుడు అండి బాబు? దేవుడా సైకోగాడా ఆడు దేవుడే కాదు కానీ ఈడు మాత్రం పెద్ద ఎరుపుగాడు ఈడు. అమ్మ ఏం మనిషిరా బాబు, నువ్వు అసలు మనిషి జన్మ ఎత్తావు. ఎవడరా నేను మతం మార్చిన నా కొడుకాడు? నాకు ఇంకా గోపి గారు వీడే పాస్టర్, విశ్వాసి కాదు వీడు. తిక్కలు కాదురా, ఎర్రిపోగును పెద్ద ఎరుపు కాడి చెబుతుండే నీ అమ్మ తిక్కలోడు అట్లా. తిక్కలోడు వేరు మళ్ళీ పాపం. వాడి తిక్కలంటే వాడి బ్రెయిన్ ఏదో దెబ్బ అట్లా అయింది. నువ్వు పెద్ద ఎరుపు కాడివి, నువ్వు నీకు అర్థం కావట్లా. తిక్కలోడు వేరు పాపం. వాడు ఏంటంటే కొంచెం బ్రెయిన్ అనేది తక్కువ ఎదిగి కొంచెం అటు ఇటుగా ఉంటాడు పాపం. నీకు అన్ని బాగుండి నువ్వు ఎరుపుకు అయ్యావు. నువ్వు ఫాస్టర్ వా? నువ్వు చెప్పేది
అమ్మ నువ్వు పాస్టర్ అయినా నుంచి నేను వీడి విశ్వాసం అనుకుంటున్నానండి. కాదు గోపి గారు, ఇది పాస్టర్ ఏడు ఆవిడ వినే చర్చేమో అంటే ఈ గర్వాసి చేసిన వీడియోలో ఆడియోలు చూసి ఫోన్ చేస్తానే ఉన్నాడు నిన్నటి నుంచి. ఎందుకు అంటే మీరందరూ ఇలా తయారయ్యారు ఏంద్రా బాబు, నీ అమ్మ అసలు మనుషులేనంట మీరు. ఇప్పుడు వాడు రేప్ చేసినోడు జైలుకి కాదురా బాబు, రేప్ చేసినోడు జైలుకి వెళ్లకుండా ఊర్లో తిరుగుతున్నాడు తప్పన్నా. మరి యేసుగాడు చేసింది అదే కదా, తీసుకెళ్లి స్వర్గంలో పడేస్తున్నాడు రేప్ చేసినోడిని. రేప్ చేయని అమ్మాయినేమో తీసుకెళ్లి నరకంలో వేస్తున్నాడు. అంటే వాడిని నమ్మితేనేమో స్వర్గం, నమ్మకపోతే నరకమా? అరే నువ్వేం మనిషిరా అసలు. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నాడు రా, మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళని చాలా మంది రేప్ చేశాడు. వాడు యేసుని నమ్ముకున్నాడు, స్వర్గానికి వెళ్ళిపోతారుగా. అంటే మనం రేప్ చేయించుకున్న హిందూ స్త్రీలందరూ, వాళ్ళ చేత కాల్చబడ్డ హిందువులందరూ కూడా నరకానికి వెళ్తారా? ఏ దేశం కోసం పోరాడిన వాళ్ళు కాదు. నేను అడిగిందని చెప్పు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అరే బాబు ఒక్క నిమిషం విను. నాకు కంట్రోల్ తప్పుతున్నాను నేను. ఒక్క నిమిషం విను. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంతో మంది హిందూ ఆడవాళ్ళని రేప్ చేశారు, బట్టలు ఇప్పేశారు. ఇంకా పోతే జలియాన్ వాల్బాగ్ లో ఎంతో మందిని తుపాకీతో కాల్చి చంపారు. ఇలా వీళ్ళందరూ కూడా యేసుని నమ్ముకున్నారు, తర్వాత బాప్టిజం తీసుకొని రక్షించబడ్డారు. మరి భారతదేశానికి బట్టలు ఇప్పిన ఆడోళ్ళకి, భారతదేశంలో చచ్చిపోయిన మగవాళ్ళకి ఎంతో మంది చంపబడ్డ, కొన్ని వేల లక్షల మంది చంపబడ్డారు భారతీయులు. మరి వీళ్ళందరూ కూడా యేసుని నమ్మలేదు కాబట్టి వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. బ్రిటిష్ సైన్యం మొత్తం స్వర్గానికి వెళ్ళిపోద్ది. అంతేనా? ఎందుకని? వాళ్ళు తప్పు చేశారు. పాప క్షమాపణ పొందుతున్నారు కదా బాప్టిజం తీసుకొని. లేదు పైకి నటన, నీలాగా నటన. నువ్వెట్లా చెప్తావు నటనని? నీకేం ఆధారం ఉందయ్యా? నీకేం ఆధారం ఉందంటే వాళ్ళు చేసే క్రియలను బట్టి గ్రంథాన్ని చూస్తే వాళ్ళ నటన కాదు. నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు వాళ్ళ నటనని నువ్వెట్లా చెప్తావు? వాళ్ళ నటన కాకపోతే ప్రార్థన చేస్తూ అట్టి చేస్తారా, చంపుతారా, రేపు చేస్తారా? మారు మనసు పొందుతారు తర్వాత. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగాను, ఒక రేప్ చేశాను, తర్వాత మారు మనసు పొందుతాను కదా నేను. వాళ్ళకి నటన, వాళ్ళు పొందరు. నువ్వెట్లా చెప్తావా నటన అని? నటనే ఎట్లా చెప్పావు? నువ్వు చెప్పు. నటన అని ఎట్లా తెలిసింది నీకు? ప్రార్థన చేసి చంపడం నటన, ప్రార్థన చేసి వ్యభిచారం చేయడం నటన. వాళ్ళు నీకు అర్థం కావట్లా. నీకు ఒక విషయం తెలియదా? బాప్టిజం అనేది క్రైస్తవుడు పుట్టిగానే సరే వాడు బాప్టిజం తీసుకోవక్కర్లా. ఆడికి ఎప్పుడైతే మారు మనసు వస్తుందో అప్పుడు బాప్టిజం తీసుకుంటే క్రైస్తవుడు. అప్పటిదాకా క్రైస్తవుడు కాదోడు. బాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివి, నీకు పుట్టిన బిడ్డ క్రైస్తవుడు కాడు. వాడు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటాడో అప్పటి నుంచి క్రైస్తవుడు అవుతాడు వాడు. ఓకే కదా? నేను అదే చెప్తున్నా. బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళు చచ్చిపోయే మూమెంట్ అందరూ బాప్టిజం పొందారు. చెప్పారు కదా వాళ్ళు, చెప్పారు కదా మేము క్రైస్తవులు అని. మాట చెప్పలేదు అదే, అందుకే నేను నటన అన్నది. వాళ్ళు చంపారు. అయితే ఇప్పుడు 1,00,000 మంది బ్రిటిష్ సైన్యం ఉన్నారు, వాళ్ళందరూ కూడా నటలేనట 1,00,000 మందిది. నీది ఒక్కడే నిజమైన భక్తే? మరి 1,00,000 మందిలో కనీసం 10,000 మంది 5,000 మంది ఉండరు నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పోయితే వాళ్ళని ఆపుతారు, హత్య చేసే వాళ్ళని. కాదు, నేను చెప్తుంది అది కాదయ్యా. ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు, సైనికుడిగా పనిచేస్తున్నప్పుడు, సైనికుడిగా ఉన్నప్పుడు బాగానే ఇప్పుడు దుర్మార్గాలన్నీ చేశాడు, రిటైర్డ్ అయిపోతాడు. రేపు పొద్దున 58, 9, 60 రిటైర్డ్ అయిపోతాడు. అప్పుడు కూర్చొని పశ్చాత్తాపడుతుంటాడు. అయ్యో నేను హత్యలు చేశాను, ఇంతమంది ఆడవాళ్ళు గొడ్డలు ఇప్పాను, ఇంతమంది రేపు చేశాను. అప్పుడు బాధపడుతుంటాడు. అప్పుడు మారు మనసు పొందుతాడు. నేను చెప్తుంది చేసేటప్పుడు కాదు, అంతా అయిపోయిన తర్వాత మారు మనసు పొందుతారు ఎవడైనా సరే. అదే ఒకవేళ 1,00,000 మందిలో 10,000 మంది పైన మిగతా 90,000 మంది మారు మనసు పొందే అవకాశం ఉంది కదా అంటున్నారు. పొందారు కూడా మారు మనసు వాళ్ళు. రిటైర్డ్ అయిపోయిన 1,00,000 మంది సైన్యం ఉంటే అందరూ కూడా మారు మనసు పొందారు తర్వాత. మరి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు మారు మనసు పొందిన కనీసం దుర్మార్గం చేసేవాడిని ఆపుతాడు, తప్పు చేయకూడదని. మారు మనసు పొందము ఆపడయ్యా. మారు మనసు పొందక ముందు ఆపడు, మారు మనసు పొందిన తర్వాత ఆపుతాడు. వాళ్ళు తర్వాత పొందారు. నేను చెప్పేది ఉద్యోగంలో 20 సంవత్సరాలు చేరాడయ్యా, 60 ఏళ్ళకి రిటైర్డ్ అయ్యాడు. 40 ఏళ్ల పాటు ఎంతో మందిని రేప్ చేశాడు, చంపాడు, కాల్చి చంపాడు, రేప్ చేశాడు బ్రిటిష్ సైనికుడు భారతీయుల్ని. 60, 58 ఏట రిటైర్డ్ అయిపోయాడు సైన్యంలోంచి.
అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యో నేను ఇన్ని దుర్మార్గాలు చేశాను, నేను తప్పులు చేశాను, నేను పాపం చేశానని చెప్పి యేసయ్యకి అప్పుడు మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకొని బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక్కడ అప్పుడు మారు మనసు పొంది ఇంకా అప్పటి నుంచి పాపం చేయటం ఆపేశాడు. పాపం చేయటం ఆపేశాడు. ఒక చరిత్ర కూడా నేను చూశాను, ఒక ఆయన సాక్ష్యం. ఆపేశాడు. ఇప్పుడు ఆయన స్వర్గానికి వెళ్తాడు కదా, అక్కడ దాకేందుకు ఒక స్టూవర్ట్పురం ఒక అతను సాక్ష్యం చెప్పాడు మొన్న. ఆయనట ఎన్నో కేజీల బంగారం కొల్లగొట్టాట, ఎంతో మందిని చంపాట. స్టూవర్ట్పురం సాక్ష్యం మొన్నే చూసి ఒక వారం రోజుల క్రితం. చూడు స్టూవర్ట్పురం సాక్ష్యం అని కొట్టి చూడు, యూట్యూబ్లో వస్తుంది. ఆయన తర్వాత 50 ఏళ్ళకో 45 ఏళ్ళకో యేసుని నమ్ముకున్నట్ట. టైగర్ నాయస్రావు ఆయన శిష్యుడు అంట. ఇప్పుడు ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ఆయన బాగా బతుకుతున్నప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. మరి ఆయన ద్వారా దొంగిలించబడ్డ బంగారము కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? దొంగ న్యాయం చేయడుగా. నువ్వు పాస్టర్వేనా? దొంగతనం చేసాడు స్వామి, నువ్వు పాస్టర్వేనా? అసలు నేను పాస్టర్ నీతో చెప్పలేదే. పాస్టర్ నువ్వు విశ్వాసవే? నేను ఏది చెప్పట్లేదు నీకు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. నీ భార్యని నేను రేప్ చేసి చంపేసిన తర్వాత నేను మారు మనసు పొంది యేసయ్యని నమ్ముతా, నువ్వు ఇప్పుడు నా మీద నువ్వు నా మీద కేసు పెట్టకుండా ఉంటావా? ఇది నేను అడిగే ప్రశ్న. కేసు పెడితే నీ పక్కన ప్రభుత్వం నా కేసు తీసుకోరు. మరి నీకు జరిగే న్యాయం ఏంటి? నాకు ఎందుకు న్యాయం? ప్రభుత్వమే మోసం చేస్తంటే న్యాయం జరిగింది. మరి ఇక్కడ యేసుగాడు మోసం చేయట్లేదా? మోసం చేశాడు, ఎవరు చెప్పు, ఎవరు మోసం? మరి ఈ నమ్మితే స్వర్గము, ఇప్పుడు నమ్మి నేను స్వర్గానికి వెళ్ళిపోయా. మరి నీ భార్య వాడు నమ్మలేదు, నీ భార్య నరకానికి వెళ్ళింది. ఎవరు రేపు చేశాడు? నేనే చేశా. ఇప్పుడు నేను ఇక్కడ నీకు చెప్తుంది అదే. నేను నీ భార్యని రేప్ చేస్తే నీకు అర్థం కావట్లేదు, అందుకే చెబుతుంది. నీ భార్యను రేప్ చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోయా, నీ భార్య నరకానికి వెళ్ళింది. మరి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు యేసు ప్రభు అన్యాయం చేశాడు అన్న, ఎవరిని హత్య చేసిండు? యేసు ప్రభు ఎవరిని హత్య చేసిండు? ఎవరిని హత్య చేయకలా. తప్పు చేసిన వాడిని వీడు చేసింది రైట్ అన్నోడే వాడు పెద్ద పాపి అందరికంటే కూడా. ఇప్పుడు మన రాజ్యాంగంలో తప్పు చేసిన వాడి కంటే దాన్ని ప్రోత్సహించడానికి ఎక్కువ శిక్ష ఉంటుంది, తెలుసా నీకు? ప్రోత్సహించడం శిక్ష ఎందుకు? మరి యేసుగాడు ప్రోత్సహిస్తున్నాడు. దేనికి? నీ భార్య రేప్ చేసినా సరే నువ్వు నా స్వర్గానికి రారా, మంచి చేసావు, నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా ఇంటికి వచ్చాయంటున్నాడు యేసయ్య. నువ్వు వ్యభిచారి చెయ్యనడా? వ్యభిచారి చెయ్యనడా? చెయ్యన్నాడు కదా, మరి చేయిస్తున్నాడు కదా డైరెక్ట్ గా. చెయ్యనడా నీతో చెప్పి? ఇప్పుడు సరే ఇదంతా కాదులే గాని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పు. ఇప్పుడు యేసు తల్లి మేరీ ఉంది, ఆమెను యేసు ఎదురుగానే యేసుని చెట్టుకు కట్టేసి రేప్ చేస్తా ఆమెని. తర్వాత వెళ్ళి మారు మనసు పొందుతా, యేసయ్యా మీ అమ్మని రేప్ చేశానయ్యా, నా పాపం క్షమించయ్యా అంట. ఇప్పుడు యేసయ్య నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా? నువ్వు అసలు ఒక్క మాట సరిగ్గా మాట్లాడు సార్. సరిగ్గా స్వామి. అయ్యో స్వామి, ఇప్పుడు నేను న్యాయంగా అడుగుతున్నా. నేను అడిగిందంటే నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మేరీ ఉంది, మేరీ ఏం చేస్తుందంటే మీరు చెప్పేది, మేరీ ఏం చేస్తుందంటే బిన్నె తీసుకొని నీళ్ళకి వెళ్తా ఉంటుంది చెరువు గట్టుకి. నేను చెట్టు చోటును కాపేసి యేసు లేని టైంలో ఆమె వస్తున్నప్పుడు మేరీని రేప్ చేస్తా. ఏది? యేసు తల్లి మేరీని. అప్పుడు యేసు వాళ్ళ అమ్మాయిలు చెప్పుతున్నాడు, అరే గుణపాలరాజు రేప్ చేశాడు రా నన్ను అని చెప్పుద్ది వాళ్ళ అమ్మ. అంత దూరం వద్దు కానీ కాదు. ఇప్పుడు దీనికి చెప్పు ఆన్సర్. ఇప్పుడు మేరీని రేప్ చేసి దాని కుత్తలో కర్రలు దోపుతాను. దాని కుత్తలో కర్రలు దోపి దాన్ని పెట్టి రక్తం కారిసి దాన్ని బాగా హింసిస్తా. మేరీని పూకులో కర్రలు దోపుతా. మేరీ పూకులో కర్రలు దోపుతా. నీకు అర్థం కావాలని చెప్తున్నా. కట్టెలు ఉంటాయి చూసావా, ముళ్ళ కంప కట్టెలు, ఏసుకు పెట్టి ముళ్ళ కిరీటం తీసుకెళ్లి వాళ్ళ అమ్మ కొత్తలో పెట్టాను, తీసుకెళ్ళి మేరీ కొత్తలో. వాళ్ళ అమ్మ వెళ్ళి ఇప్పుడు రక్తం కారుకుంటా, కాళ్ళ రక్తం కారుకుంటా ఏడుస్తా యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది, నన్ను బలానోడు రేప్ చేశాడు గుణపాలరాజు, ఇగో నా పూకంత చితక్ కొట్టాడు, లోపల ఇటుకరాయి పెట్టి కొట్టాడు అని చెప్పి వాళ్ళ అమ్మ అంటది అనమాట. అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి ప్రభువా తప్పైపోయింది, నా పాపం క్షమించంటాను, నేను మారు మనసు పొందా, నన్ను క్షమించమంట. ఇప్పుడు నిన్న యేసయ్య స్వర్గానికి తీసుకెళ్తాడా లేదా నన్ను చంపేస్తాడా? దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను ఇంక ఒప్పుకుంటా. నువ్వు చెప్పి ఇప్పుడు దాకా మాట్లాడింది మనం వేస్ట్ అని చెప్పి. ఆమె లేదుగా నువ్వు చెప్పడానికి చేయటానికి ఆమె ఉంటే నీ అదే కాలంలో ఉన్నా, యేసున్న టైంలోనే ఉన్నాను నేను. ఇప్పుడు చెప్పు, మేరీని ఘోరంగా రేప్ చేస్తే కన్న తల్లిని రేప్ చేసినందుకు నన్ను శిక్షిస్తాడా
లేదు, నా కన్న తల్లైనా ఒకటే, ఊళ్ళో వాళ్ళందరూ ఒకటే అనుకొని ఆయన నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడా? ఇది కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, ఇంకేం వద్దు నాకు. మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా లేకపోతే మీ కాదు స్వామి, ఇప్పుడు నీ భార్య అన్న, నీ భార్య వద్దు, నువ్వొద్దు, నేను మేరీని రేప్ చేస్తా, యేసు తల్లి మేరీని రేప్ చేస్తా, సరే వాళ్ళ అమ్మని తీసే, వాళ్ళ చెల్లి ఉంది, యేసు చెల్లెళ్ళు ఉన్నారు, యేసుకి వాళ్ళ చెల్లెలు రేప్ చేస్తాను, అయితే కిరాతకంగా రేప్ చేస్తా, ముళ్ళు తీసుకెళ్లి దాని పూగులో దోపుతా, వాళ్ళ యేసు వాళ్ళ చెల్లి పూగులో రక్తం కారుతా ఉంటది కాళ్ళమ్మటి, పొయ్యి యేసుకు చెప్పుకుంటది, బలనోడు గుణపాలరాజు రేప్ చేశాడు చూడు, ఇదంతా రక్తం కారితే ఘోరంగా చిత్త కొట్టాడు నా పూకంతా అంటది వాళ్ళ చెల్లెలు. అప్పుడు ఏసయ్యా నేనంటే తప్పైపోయింది ఏసయ్యా నన్ను క్షమించంట, సరే నేను క్షమించాను, నేను పరలోకం పొందిపోయి ఇంకా మారుమనసు పొందాను అంటాడు. మరి ఇప్పుడు ఇలా అంటాడా? లేదని చెప్పి కత్తి తీసుకొని గొడవలు తీసుకొని నన్ను నరికేస్తాడా? చెప్పేది దానికి లేదు కాబట్టి అది జరిగేది కాదు. కానీ ఉంది సరే అదంతా వద్దయ్యా. మేరీ విగ్రహం ఉందయ్యా, మేరీ విగ్రహం ఉంది. మేరీ విగ్రహానికి వెనక బొక్క పెట్టి, దాని గుత్త ఉంటుంది చూసా, మేరీ విగ్రహానికి గుత్త, దాని వెనక బొక్క పెట్టి నేను మట్ట పెట్టి ఊపుకొని సాటిస్ఫై వీర్యంగా అరుస్తా లోపల. ఇప్పుడు యేసు నన్ను శిక్షిస్తాడా, నన్ను క్షమిస్తాడా? ఈ దుర్మార్గకి శిక్ష అంటే శిక్ష పడుద్ది. నేను తెలియక చేసా, అది తెలియక చేసినా, జాంకారం చేసేది, కానీ అదేంటి శిక్ష పడుద్ది అంటే వాళ్ళ అమ్మకి చేస్తేనేమన్నా నాకు శిక్ష పడుద్ది. అదే ఊళ్ళో వాళ్ళు నిజంగా రియల్ గా వచ్చి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితేనేమన్నా యేసు ఏంటప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోతా. కావాలని చేసి శిక్ష పడుద్ది. ఆమె రేపు కూడా కావాలని చేసేది, రేపు మటలు కావాలని చేసేవే, ఒళ్ళు మొదలెక్కి చేసేవి, అవి తెలియక చేసేవి కాదు. మంచి బియ్యపు చూసినప్పుడు మూడు వస్తే పక్కింటి ఆంటీ మీద మనసు పడితే వెళ్ళి రేపు చేస్తాం. నేను అదే చెప్తున్నా, మంచి బియ్యపు చూశాను, మేరీ విగ్రహం ఉంది పక్కన, మంచి మంచి పెద్ద పెద్ద చళ్ళు ఉన్నాయి మేరీకి, వెనక బొక్క పెట్టాను, దాని గుద్దలో బొక్క పెట్టి ఊపుతా ఉన్నా, నాకు లిక్విడ్ వచ్చింది, మేరీ గుద్దలో పడిపోయింది వెనక. అట్లా రోజుకు 10 సార్లు చేశా. చేయగానే ఏమైంది? ఇప్పుడు యేసు చూస్తాడు, నన్ను స్వర్గానికి తీసుకెళ్తే నరకానికి తీసుకెళ్తాడా? నీకు తల్లి చెల్లి అక్క ఎవరు లేరా? ఎవరు లేరు. అవును లేరు. ఇప్పుడు నాకు ఇప్పుడు లేకపోతే నీకు వచ్చిన నష్టం ఏంది? ఉంటే నీకు అర్థమైంది. లేదు అంటే ఇప్పుడు మేరీని రేప్ చేస్తే నన్ను క్షమిస్తాడా, శిక్షిస్తాడా చెప్పు, ఇదంతా వద్దు. నీకు ఉంటే ఆ బూతులు మాట్లాడు. నీకు స్వామి నీకు అర్థం బూతులని కాదు, నీకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే పక్కగా చెప్తే కొన్ని సందర్భాల్లో కొంచెం గట్టిగా చెప్తే అర్థమైంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కదా, నువ్వు గొడ్డు అని ఫీల్ అయ్యి చెప్తున్నా నేను. నువ్వు మనిషి అనుకో వేరే రకంగా మాట్లాడేవు, నువ్వు మనిషి అని నేను అనుకుంటా, గొడ్డు అనుకుంటా, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను. మనిషివి కదా, కాదు కదా. నేను మనిషిని, నువ్వు గొడ్డువు కదా, నీకు న్యాయం ధర్మం తెలియదు కాబట్టి నువ్వు గొడ్డుగా కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి నేను రేప్ చేస్తే స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తాను చెప్పయ్యా బాబు అంటున్నా. నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేను మనిషినా కాదని నీకు తెలీదా? అర్థమవుతుంది కదా నువ్వు చెప్పే మాట్లాడబట్టి మనిషి. ఇప్పుడు దాకేమన్నా నా భార్యను రేప్ చేసుకో, ఊళ్ళో వాళ్ళు రేప్ చేసుకో, నువ్వు స్వర్గానికి వెళ్తావు యేసుని నమ్ముకుంటే అన్నావు. యేసు తల్లి దగ్గరికి చెల్లి దగ్గరికి వచ్చాను, నువ్వు మనిషివి కాదంటున్నావు. నువ్వు మనిషి అసలు ఆ బూతులు మాట్లాడవు. బూతులు కాదు సార్. ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇదిగో నేను బియ్యం చూస్తున్నా, మంచి మూడు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? మూడు వచ్చింది, ఏమి లేదు, మేరీ విగ్రహం ఉంది, మా ఇంటి పక్కన మేరీ విగ్రహం పెట్టారు రోడ్డు మీద. ఇప్పుడు నాకు సెక్స్ కోరిక కలిగింది, వెనక మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి నేను పెట్టుకొని చేసుకున్నాను. దానికి నిజంగా దానికి చెప్పయ్యా అంటున్నాను నేను. ఇప్పుడు సరే ఇది కాదయ్యా, మూడొచ్చి బియ్యం చూసి ఒక అమ్మాయిని రేప్ చేశా, యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పావు. మరి మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి చేస్తే నువ్వు మనిషివి కాదంటే అదేం లెక్క? మళ్ళీ నువ్వు అట్నే ఒక అమ్మాయి రేపు చేసుడు బజార్, నీ పని అక్కడ తప్పు చెప్పు, అప్పుడు అర్థమైంది నీకు. ఇప్పుడు అర్థం కాదు. కాదు ఇప్పుడు సరే ఇదంతా వద్దయ్యా. నీ పెళ్ళాన్ని రేప్ చేసి చంపేస్తే నా మీద కేసు పెడతావా చెప్పు. నేను పాప క్షమాపణ యేసుని అడిగి నేను మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని క్రిస్టియన్గా బతుకుతా. నీ భార్యను రేప్ చేసి నేను చంపేస్తే నా మీద కేసు పెడతావు, విత్డ్రా చేసుకుంటావు, నువ్వు కేసు పెట్టకుండా ఉంటావు. ఇది చెప్పు. నీవు నీ శిక్ష తప్పదు, నువ్వు ఖచ్చితంగానే శిక్షణ పడతావు కావాలని చేస్తున్నావు కాబట్టి. కావాలని చేస్తున్నావు. మరి ప్రపంచంలో రేపు ఎవడు చేసినా కావాలని చేస్తాడు, కానీ తెలియకుండా సరే తెలియకుండా చేసే తప్పేందో నువ్వు చెప్పు. పోనీ తెలియకుండా దేవుడు తెలియకుండా లోకంలో కాదయ్యా, మనిషి తెలియకుండా చేసే తప్పేందో చెప్పు. ఆ క్షమాపణ చేసి ఎలా ఇస్తాడో చెప్పు. లోకంలో ఉండి తాగి తిరుగుతూ ఇష్టానుసార జీవితం మంచి చెడు తెలియకుండా తిరిగేవాడు తెలియనివాడు. తాగి తిరిగి
తాగి తిరిగిస్తాను సార్ రేపులు చేసేవాళ్ళకి, మటన్లు చేసేవాళ్ళకి, దొంగతనాలు చేసేవాళ్ళకి శిక్ష ఆ పాప క్షమాపణ లేదా ఏసఐ దగ్గర ఉందా? కావాలని చేసి ప్రతి వాడికి ఉండదు. అందరూ కావాలని చేస్తారు కదా, తెలియజేసేది ఎవడబ్బా? తెలియజేసే తప్పేందో చెప్పు. కావాలని చేసే ఉండదు, తెలియజేసినా కావాలని చేసినా మరి శిక్షే. మరి ఇంకా ఏసు నమ్ముకోవడం ఎందుకు బొచ్చు అక్కడ? హిందూ ధర్మం అదే చెప్పింది, నువ్వు తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదని హిందూ ధర్మం చెప్పింది. నువ్వు చివరికి హిందూ ధర్మంలోకి వచ్చేసావు. హిందూ ధర్మం కాదు అది. తప్పు చేస్తే శిక్ష పడిద్దని చేసి నువ్వు ఇంతకు ముందు ఏమన్నావు? ఎన్ని తప్పులు చేసినా ఏసై నమ్ముకొని మారు మనసు పొందితే పరలోకం అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? ఎన్ని తప్పులు చేసినా శిక్ష అంటున్నావు. 2 స్టేట్మెంట్లు నువ్వే ఇచ్చావు. నేను మొదటి దగ్గర నుంచి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చా, హిందూ ధర్మం ప్రకారం తప్పు చేస్తే మాత్రం శిక్ష ఉంటది. వాడు మారు మనసు పొందినా పొందకపోయినా శిక్ష అనేది ఉంటది కంపల్సరీగా. నువ్వేమంటున్నావు ఇప్పుడు? మళ్ళీ శిక్ష ఉండదు అంటావు. ఇప్పుడు మేరీని రేప్ చేసినందుకు నాకు శిక్ష పడుతుందని ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసావు నువ్వు. ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు. అసలు నీతి, క్రైస్తవులకి నీతి, జాతి, సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమీ లేవంటానికి నిన్ను చూస్తే అర్థమైంది. అంటే మేరీ విగ్రహాన్ని బొక్క పెడితే మాత్రం నాకు శిక్ష పడుద్ది, కానీ నీ పెళ్ళాన్ని రేప్ చేసి దెంగినా సరే నాకు శిక్ష పడదు యేసుని నమ్ముకుంటే. అంతేనా నువ్వు చెప్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు? పొద్దునే ఏమైనా మందు తాగావా చెప్పు? ఒక మాట అడుగుతాను నేను. ఇప్పుడు మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి దెంగితే మాత్రం నాకు శిక్ష పడుద్ది, కానీ నీ పెళ్ళాన్ని రేపు చేసినా సరే శిక్ష పడదు అంటున్నావు. అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి దెంగితే నాకు శిక్ష పడుద్దా పడదా యేసుని నమ్ముకుంటే? పోయినా చూడ పడద్దో పడదు చూపిస్తారు. చూపించాక నువ్వు చెప్పడం ఎందుకు? ఇప్పుడు చెప్పావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. చూపిస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ భార్యను రేపు చేస్తే యేసు క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు అన్నావు. మరి మేరీ విగ్రహాన్ని బొక్క పెడితే నేను దెంగితే మేరీని, మరి నాకు శిక్ష ఎందుకు పడుద్ది? నీ భార్యను దెంగినప్పుడు ఇచ్చిన పాప క్షమాపణ మేరీ విగ్రహాన్ని బొక్క పెట్టి దెంగితే ఎందుకు ఇవ్వడు యేసు పాప క్షమాపణ? అంటే నీ పెళ్ళానికి ఒక న్యాయమా, వాళ్ళ తల్లికి ఒక న్యాయమా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ బూతులు రాకుండా మాట్లాడు. నీతి న్యాయం నీకు అర్థం కావాలని చెప్పి నీతి న్యాయం ధర్మం ప్రకారమే మాట్లాడుతున్నా. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు నా దృష్టిలో గొడ్డువు కాబట్టి నీకు ఒక దెబ్బ కొట్టి చెప్తున్నాను నేను. నువ్వు పశువు కూడా కాదు, మృగం. కాదు, మృగం అయితే నీ పాటికి నేను నమ్మలెక్కలు తెంగేవాడిగా. నేను నీకు అర్థం, నీకు ఒక మనిషిని, ఒక మూర్ఖుడిని మనిషిగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను. నేనేం దాంట్లో ఒక క్రూరు, ఒక పిచ్చోడిని, ఒక పిచ్చోడిని మంచోడిగా మార్చాలంటే వాడు కరెంటు పెడతారు. కరెంటు పెట్టేంత మాత్రం నాకు తప్పు కాదు అది. వాడు మనసు మారాలని చెప్పి కరెంటు పెడతాను తప్పితే వాడి మీద కోపంతో కదా. అలానే నీ మీద కోపంతోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకని? నువ్వు ఎర్రిపుగళ్ళలాగా మాట్లాడుతున్నావు. నీ దగ్గర నీతి, జాతి, న్యాయం, ధర్మం అనే ఏమీ లేవు నీ దగ్గర. ఈ కోశాలు లేవు నీకు. యేసుని నమ్మకం స్వర్గం ఇచ్చే. మరి వాళ్ళ అమ్మ వాడు మేరీని దెంగితే నాకెందుకు ఇవ్వడు స్వర్గం? మారు మనసు పొందితే నువ్వు కావాలని చెప్తే ఎందుకు వద్దండి పరలోకం? నీ భార్య కూడా కావాలని రేపు చేసా ఇందాక. మరి ఇస్తానన్నా మరి యేసు పరలోకం? కావాలని చేస్తే ఎవరికి ఉండదు. ఇంతకుముందు ఉందన్నావు కదా స్వామి. కావాలని చేసేవాడికి ఉండదు. ఇంతకుముందు నువ్వు ముందన్నావు, నీ భార్యని రేపు చేస్తే యేసయ్య స్వర్గం ఇస్తాడంటే ఖచ్చితంగా మారు మనసు పొంది ఇస్తాడన్నావు. కావాలని చేస్తూ మరి మేరీ విషయం వచ్చేసరికి నువ్వు మాట మార్చేసావు మళ్ళీ. అవునా కాదా? మీ జీవితంతో పాపం చేసుకుంటే పోతే శిక్ష ఉండదండి. ఎందుకు పడుద్దండి? నేను 100 సంవత్సరాలు బతుతాను అనుకో, 99 సంవత్సరాలు రేపులు, మటలు, దొంగతనాలు చేస్తాను. నేను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు మాట్లాడుతుంటారు. సరే పంపించండి, నేను మాట్లాడతాను. నీ బ్రతుకి